ఈ మధ్య కాలంలో చిన్న వయసు వారిలో కూడా హార్ట్ అటాక్స్ పెరిగిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? సమయం లేకపోవడము, డబ్బు ఉండడం వల్ల మనం తరచుగా బయట ఆహారము, జంక్ ఫుడ్ తింటూ ఉంటాం. కడుపు జీర్ణం చేస్తుందేమో కానీ రక్తనాళాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. అది హృదయానికి భారం అవుతూ హార్ట్ అటాక్స్ ని ఇన్వైట్ చేస్తుంది. జాబ్ ప్రెషర్, డే అండ్ నైట్ వర్క్, ల్యాక్ ఆఫ్ స్లీప్, టైంకి భోజనం చేయకపోవడము, ఇవన్నీ హార్ట్ మీద నెగటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. మనం పైకి ఫిట్ గా కనిపిస్తూ ఉన్న లోపల హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతూ ఉంటాయి. చాలా మంది యంగ్స్టర్స్ మేము రెగ్యులర్ గా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అందువల్ల మాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అనుకుంటారు. కానీ జెనెటికల్ హార్ట్ డిసీజెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, బ్యాడ్ హ్యాబిట్స్, ఎక్సెస్ ఫిజికల్ యాక్టివిటీస్ చేసి డీహైడ్రేషన్ వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఫిట్నెస్ ఇల్యూజన్ వల్ల చాలా మంది హెల్త్ చెకప్స్ చేయించుకోరు. చివరికి సడన్ గా హార్ట్ అటాక్స్ తో ప్రాణాలు కోల్పోతారు. జంక్ ఫుడ్ తగ్గించండి. ప్రతిరోజు 30 నిమిషాలైనా వ్యాయామం చేయండి. స్మోకింగ్, మద్యం సేవించడము మానేయండి. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోండి. గుర్తుంచుకోండి, మన హృదయం మన చేతుల్లోనే ఉంది. వయసుకు సంబంధం లేకుండానే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఆలస్యం కాకముందే హృదయాన్ని కాపాడుకోండి. డోంట్ మిస్ ఎ బీట్.